హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ, అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మనకి ఫర్దర్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను మనకి ఏదైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిద్దో, సో మనకి త్వరలో మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మనకి ఫేజ్ 3 ఎండ్ అయ్యేదాకా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో మనకి కౌన్సిలింగ్ అనేది 3 ఫేజెస్లో జరుగుతుందనమాట. ఫేజ్ 1, ఫేజ్ 2, అలాగే ఫేజ్ 3. సో ఈ ఫేజెస్ అయిపోయేదాకా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో గైస్, ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. నెక్స్ట్ మీకు కాలేజ్ లిస్ట్ ఏదైతే బీపీటీ అండ్ ఎంఎల్టీ వాళ్ళకి కాలేజ్ లిస్ట్ ఇస్తానని చెప్పానో, సో వాళ్ళకి త్వరలో వీడియో అయితే రాబోతుంది. సో మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలా కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. సో మీరు కాలేజ్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది గైస్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని మనం డీటెయిల్డ్గా అయితే చూద్దాం. సో ప్రజెంట్ మనకి కౌన్సిలింగ్ ఎక్కడ దాకా జరిగిందంటే, మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే అయిపోయినాయి. అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి కదా, సో అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేశారు. రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే అయిపోయినాయి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు అందరూ ఫైనల్ ఎలిజిబుల్ మెరిట్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు మనకి సీట్ మ్యాట్రిక్ రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి సీట్ మ్యాట్రిక్స్ ఏయూ రీజన్ అండ్ ఎస్యూ రీజన్కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ సీట్ మ్యాట్రిక్స్ ఏంటని చెప్పేసి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో సీట్ మ్యాట్రిక్ రిలీజ్ అయిన తర్వాత మనకి సేమ్ డే, సో మనకి అదే రోజున ఫైనల్ ఎలిజిబుల్ మెరిట్ లిస్ట్, దాంతోపాటు ఫైనల్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ రెండు రిలీజ్ చేయడం అయితే జరిగిద్ది అనమాట అదే రోజున. నెక్స్ట్ మనకి సేమ్ డేనా ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది అనమాట. సో మనకి అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏదైతే ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో, సో అవి కూడా పెట్టుకోవడానికి, ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఈ 3 ఏవైతే మనకి సీట్ మ్యాట్రిక్స్ ఉందో, ఏయూ రీజన్, ఎస్యూ రీజన్కి, నెక్స్ట్ ఫైనల్ ఎలిజిబుల్ మెరిట్ లిస్ట్, అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్ట్, సో వీటికి సంబంధించి, అలాగే మనకి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్, సో ఈ 3 మనకి ఒకే రోజు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో సేమ్ డే అయితే మనకి రిలీజ్ అయితే అవుతాయి. మనకి నెక్స్ట్ స్టెప్స్ కనుక చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి 3 days టైం అయితే ఇస్తారు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి. సో మనకి ఏ కోర్స్, ఏ కాలేజ్ కావాలో వెబ్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవడానికి 3 days టైం అయితే ఇస్తారనమాట. సో మోస్ట్లీ మనకి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిద్దో ఆ రోజు నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ టైం అనేది స్టార్ట్ అయ్యిద్ది. నెక్స్ట్ కనుక మనకు చూసుకుంటే 3 days టైం అని చెప్పా కదా. సో 3 days టైం అయిపోయిన తర్వాత మనకి ఏదైతే లాస్ట్ డే ఉందో, సో లాస్ట్ డే ఎవరైతే క్యాండిడేట్స్ అన్నీ వెబ్ ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నారో, సో ఆ ఆప్షన్స్ అన్నీ మనకి లాస్ట్ డేన లాక్ అయితే అయిపోతాయి అన్నమాట. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అన్నీ అదే రోజు లాక్ అయితే అయిపోతాయి. ఆ తర్వాత మనకి సో లాక్ అయిన డేట్ ఉంటుంది కదా, సో ఆ లాక్ అయిన డేట్ తర్వాత నుంచి 3 to 5 days లోపు మనకి సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అయితే అయ్యిద్ది అనమాట. సో మనకి 3 to 5 days టైం పట్టిద్ది అలాట్మెంట్ రిలీజ్ అవ్వడానికి. సో ఈ గ్యాప్ తర్వాత మనకి ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయ్యిద్ది. సో మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ప్రాసెస్ కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియో స్కిప్ అయితే బ్యాక్ అయితే కొట్టి మళ్ళీ అయితే చూడండి. సో ఇది మనకి ప్రస్తుతం ఫేజ్ 1కి సంబంధించిన ప్రాసెస్. సో ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ దాకా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలో ఇప్పుడైతే చూద్దాం. సో గైస్, ఇప్పుడు దాకా మీరు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ దాకా అయితే చూశారు. సో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ దాకా ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫర్దర్గా మీరు ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలో ఇప్పుడైతే చెప్తాను. వన్స్ మీకు సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ రిలీజ్ అయినమ్మంటే, ఏదైతే ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ రిలీజ్ అయిద్దో అప్పుడే అమ్మంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆ పీడిఎఫ్ అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్కి వచ్చి మీకు సీట్ అలాట్మెంట్ ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు సీట్ అలాట్మెంట్ అయితే, సో మీకు నచ్చిన కాలేజీలో మీకు సీట్ వచ్చింది అనుకుందాం,
అప్పుడు మీరేం చేస్తారంటే, మీరు ఫస్ట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలి సీట్ అలాట్‌మెంట్ పీడిఎఫ్‌లో. చెక్ చేసుకున్న తర్వాత కాలేజ్ నచ్చితే, అప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. సో, మీకు రిపోర్టింగ్‌కి సంబంధించిన సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటది కదా! సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. అప్పుడు వీడియో అయితే చేస్తాను ఏ డాక్యుమెంట్స్ కావాలనేసి. సో, ఆ డాక్యుమెంట్స్‌తో పాటు మీరు రిపోర్టింగ్ అయితే వెళ్ళాలి. రిపోర్టింగ్ వెళ్ళే ముందు మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేయాలి. సో, వన్స్ మీకు సీట్ వచ్చింది, కాలేజ్ నచ్చిందంటే, అప్పుడు మీరు యూనివర్సిటీకి 5600 అనేది ఒక అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి. సో, ఆ ఫీజ్ కడితే మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ అయ్యిద్ది. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే చెప్తాను. సో, ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. సో, మనకి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి కూడా కొంత టైం అనేది ఇస్తారనమాట. సో, ఆ టైం అయిపోయిన తర్వాత మనకి 3-4 డేస్ టైం అయితే ఇస్తారు సెల్ఫ్ రిపోర్టింగ్‌కి. సో, 3-4 డేస్ టైం ఇచ్చిన తర్వాత మనకి క్లాస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో, ఫేజ్ 1 వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఎన్టీఆర్ యూనివర్సిటీ పర్మిషన్ అయితే ఇచ్చిద్దనమాట. సో, ఇది మనకి ఫేజ్ 1కి సంబంధించిన ప్రాసెస్. ఇప్పుడు మనం ఫేజ్ 2కి అలాగే ఫేజ్ 3కి సంబంధించిన ప్రాసెస్ కూడా చూసుకుందాం. సో, గైస్ ఇప్పటిదాకా మీరు ఫేజ్ 1కి సంబంధించిన ప్రాసెస్ అయితే చూసారు కదా! సో, ఇప్పుడు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటదో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. సో, ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిద్దో వాళ్ళు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు కూడా ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు మనం ఆ ఫేజ్ 2కి సంబంధించిన ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ముందుగా మనకి ఫేజ్ 1కి సంబంధించిన నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో, ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అంటే ఏం లేదు గైస్. ఎవరైతే ఫేజ్ 1లో సీట్ వచ్చి కాలేజ్‌కి సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యరో, సో, ఏదో ఒక కారణంతో వాళ్ళు కాలేజ్ నచ్చుకోలేదా, ఫీజ్ ఎక్కువ ఉండో వాళ్ళు రిపోర్టింగ్ అయితే చేయరు. లేదా లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేసేసి ఆగిపోతారు చాలామంది. సో, వాళ్ళు రిపోర్టింగ్ అయితే చేయరు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ అనేవి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే వస్తాయి. సో, ముందుగా మనకి ఆ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఏదైతే మనకి రిపోర్టింగ్ డేట్స్ ఉంటాయో, సో, రిపోర్టింగ్ డేట్స్ అయిపోయిన దగ్గర నుంచి వితిన్ 3 డేస్‌లో మనకి ఫేజ్ 1 నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో, నాట్ రిపోర్టెడ్ లిస్ట్ రిలీజ్ అయిన ఎమ్మటే మనకి ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు. సో, మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ పడిద్ది కదా! నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి 3 డేస్ టైం అయితే ఇస్తారు. యాజ్ యూజువల్‌గా మనకి 3-4 డేస్ లేదా 3 డేస్ అయితే ఇస్తారు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైము. సో, ఈ 3 డేస్ తర్వాత మనకి మళ్ళీ ఒక 3-5 డేస్ టైం అయితే పట్టిద్దనమాట ఫేజ్ 2కి సంబంధించిన అలాట్మెంట్ రావడానికి. సో, ఈ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనకి యాజ్ యూజువల్‌గా రిపోర్టింగ్ అయితే చేసేయొచ్చు. సో, అలాట్మెంట్ వచ్చిద్ది కదా! అలాట్మెంట్ రాంగానే మీరు మళ్ళీ ఫేజ్ 2కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిద్దో వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ ఫీజ్ కడతారు. కట్టిన తర్వాత ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఎటువంటి అలాట్మెంట్ ఆర్డర్ ఫీజ్ అయితే కట్టనవసరం లేదు. ఎవరికైతే కొత్తగా సీట్ వచ్చిద్దో సో, వాళ్ళు మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ ఫీజ్ అయితే కట్టాలనమాట. సో, అలాట్మెంట్ ఆర్డర్‌తో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే చెప్తాను ఫేజ్ 2కి సంబంధించినయి. సో, ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మళ్ళీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయొచ్చు ఫేజ్ 2కి. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ డేనే ఏదైతే మనకి రిపోర్టింగ్ టైం 3 డేస్ అయితే ఇస్తారు మళ్ళీ. సో, ఆ 3 డేస్ తర్వాత మనకి ఏదైతే 4థ్ డే ఉంటదో, సో, ఆ 4థ్ డే మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయన్నమాట ఫేజ్ 2 వాళ్ళకి. సో, క్లాసెస్ స్టార్ట్ అనేది ఒక్కొక్క కాలేజ్‌కి ఒక్కోలాగా ఉంటదనమాట. సో, అది కాలేజ్ ఇష్టం గైస్. ఫేజ్ 1 తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటారా? ఫేజ్ 2 తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటారా? లేదా కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటా అనేది కాలేజ్ వాళ్ళ ఇష్టం అనమాట. సో, మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఫేజ్ 1 అయిపోయిన తర్వాతే మీరు క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకోమని చెప్పేసి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగిద్ది. సో, ఇది మనకి ఫేజ్ 2కి సంబంధించిన ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం ఫేజ్ 3కి సంబంధించిన ప్రాసెస్ అయితే చూద్దాం గైస్. ఇప్పటిదాకా మీరు ఫేజ్ 2 ప్రాసెస్ అయితే తెలుసుకున్నారు కదా! ఇప్పుడు మనం ఫేజ్ 3కి సంబంధించిన ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఫేజ్ 2కి సంబంధించిన నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారు. సో, మనకి ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఏ కాలేజ్‌లో ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసేసి ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. సో, ఈ లిస్ట్ రిలీజ్ అయిన రోజే మనకి ఫేజ్ 3 వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారు. సో, ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయినమ్మటే మనకి 3 డేస్ టైం అయితే ఇస్తారు. యాజ్ యూజువల్ 3 డేస్ టైం ఇస్తారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. 3 డేస్ టైం అయిపోయిన తర్వాత మనకి 3-5 డేస్ టైం అయితే పట్టిద్ది.
సో మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 3 డేస్ టైం ఇచ్చారు కదా! 3 డేస్ టైం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక 3-5 డేస్ టైం అయితే తీసుకుంటది. సో 3-5 డేస్ టైం అయిపోయిన తర్వాత మనకి ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిద్ది. సో మళ్ళీ యాజ్ యూజువల్గా మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్తో పాటు మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళి మీరు కాలేజీలో ఫీ అయితే పే చేయాలి గైస్ సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు. సో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మరి నెక్స్ట్ డే నుంచి అయితే క్లాసెస్ అయితే ఉండబోతాయి. సో ఇది గైస్ మనకి ఫేజ్ 3కి సంబంధించిన ప్రాసెస్. సో ఇదే మనకి కౌన్సిలింగ్లో ఉండబోయే కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో కొన్ని ఇన్స్ట్రక్షన్ వీడియోస్ అయితే ఇస్తాను నేను. సో కొన్ని పాయింట్స్ అనేవి ఈ వీడియోలో అయితే మిస్ చేశాను నేను. సో ప్రతిదీ అయితే చిన్న వీడియోలో అయితే చెప్పడం కష్టం. ఇప్పటికీ మనకి వీడియో అనేది చాలా లెంత్ అయితే అయిపోయింది. సో మీకు ఏదైతే మనకి అప్డేట్స్ అయితే వస్తాయో అప్డేట్స్ వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్ వీడియోస్ అయితే ఇస్తాను. సో ఏవైతే నేను ఈ వీడియోలో మిస్ చేశానో ఆ పాయింట్స్ అనేవి మీకు అక్కడైతే చెప్తాను. సో అవి కూడా మీరు ఫాలో అయ్యి కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. మరో నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను గైస్ మిమ్మల్ని.